చూడండి టేస్టీ టేస్టీ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటది నెయ్యితో. ఇంకా పచ్చి కొబ్బరి తురుమేసుకున్నారంటే ఇంకా బాగుంటది. చాలా రుచిగా ఉంటది అనమాట. పక్కా ట్రై చేయండి. టేస్టీ టేస్టీ ఘీ ఇంకా డ్రై ఫ్రూట్స్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. నోరు ఊరుతుంది కదా చూస్తాంటేనే. చాలా బాగుంటది. ఆ మిరియాల పొడి కూడా పొడి అయిపోకుండా అలా అని మిరియాలు అయిపోకుండా ఇట్లా కచ్చాపచ్చగా దంచుకొని కాజు బాదం నెయ్యి కొత్తిమీర ఇంకా మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోండి. ఇంకా ఫైనల్ గా అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకున్నారంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటది. ఇట్లా చేసుకున్నారంటే ఇంకొక స్పూన్ ఎక్కువ తింటారు పొంగలు, అంత టేస్టీగా ఉంటది అనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం తురిమిన పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటది. కానీ పచ్చి కొబ్బరి లేదు ఇంట్లో కాబట్టి వేసుకోలేదు. మీ దగ్గర దొరికింది అనుకో పచ్చి కొబ్బరిని తురిమి వేసుకోండి. అలా ఒక కాజుతో ఒక బాదంతో పెట్టుకొని ఒక స్పూన్ పెరుగు పచ్చడి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. చాలా బాగుంటది. హోటల్స్ లో కూడా దొరకదు ఇంత టేస్టీ టేస్టీ పొంగల్ అనమాట. సో పక్కా ట్రై చేయండి. అండి పొంగల్లోకి కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలా. నెయ్యి వేసుకుంటే రుచి అనేది బాగుంటది కాబట్టి నెయ్యి వేసుకొని కొంచెం బాగా అయితే కలిపేసుకోవాలా పొంగల్ని. ఒకసారి చూపి మమ్మీ ఆ జారు జారు పొంగల్ని. ఆహాహా చూసారా ఎంత బాగుందో పొంగలు. ఇంకా ఏమి వేయకనే తినేయాలనిపిస్తుంది. అన్ని వేసిన తర్వాత ఎట్లుంటుందో ఆలోచించండి. చాలా రుచిగా ఉంటది. నేను చెప్తానని కాదు కానీ మా అమ్మ బాగా చేస్తుంది పొంగలు. అందుకే హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మా అమ్మ స్టైల్లో పొంగల్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే ఇదిగో బయట దొరుకుతాయి కదా గవర్నమెంట్ బియ్యం, అదే రేషన్ బియ్యము, అవైతే ఒక కప్ తీసుకున్నాను. యాక్చువల్లీ మొత్తం పెసరపప్పుతోనే చేస్తే బాగోదనమాట పొంగలు. సో కాబట్టి కొంచెం రైస్ కూడా వాడాలా. సో కాబట్టి ఒక కప్ రైస్ తీసుకున్నాను, 2 కప్స్ పెసరపప్పు తీసుకున్నాను. ఇదే ఎక్కువ క్వాంటిటీ ఉండాలా, ఇది తక్కువ క్వాంటిటీ ఉండాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని కడుక్కొని నీట్గా నానబెట్టుకోవాలన్నమాట. ఒక ½ అన్ అవర్ నానితే కడుపు అనేది ఉబ్బదు తిన్నప్పుడు పొంగలు. అట్లా చేసేసినాం అనుకో కడుపు బాగోదనమాట కడుపులో. అందుకే కొంచెం సేపు అనేది నానబెట్టాలా. ఇది ఒక చిన్న టిప్పు, కుదిరితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసి పచ్చి కొబ్బరి వేసి చాలా బాగా చేస్తుంది అనమాట మసాలా పొంగల్. దాంట్లోకి పెరుగు పచ్చడి చట్నీ ఏదైనా చేసుకోవచ్చు మన ఇష్టము. సో ఇంకా ఆల్రెడీ పుల్లటి పెరుగు నిన్నటిది చాలా ఉంది కాబట్టి మేము పెరుగు పచ్చడి చేస్తామేమో. మీ ఇష్టం, మీరు కావాలంటే చట్నీ చేసుకోండి. కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇవి నానబెట్టేద్దాం ఒక ½ అన్ అవర్. నానిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నార్మల్ పొంగల్ లాగా కాదు, చాలా డెలీషియస్గా ఉంటుంది. ఇంకా దాంట్లోకి వేరే సైడ్ డిష్ కూడా అవసరం ఉండదు, అంత రుచిగా ఉంటుంది. చాలా బాగా చేస్తుంది మా మమ్మీ. సో కాబట్టి నీట్గా చూసేసి చేసుకోండి మీరు కూడా. కడుక్కొని నీట్గా అయితే నానబెట్టేసుకోవాలా. సో ఒక ½ అన్ అవర్ అయితే నానబెట్టేసుకుందాము. నానిపోయిన తర్వాత స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. మనం నానబెట్టుకున్న పెసరపప్పునైతే నీళ్ళు పోసి ఉడికించుకోవాలా. ఇద్దరు చూడండి ఎంత బాగా నానిందో. ఇట్లా నానబెట్టుకుంటే డైజెషన్ బాగుంటుంది అనమాట. పొంగల్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకొని ఆ తర్వాత రైస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ పెసరపప్పు ఉడికే వరకు వెయిట్ చేద్దాము. ఆ ఉడికే లోపు ఇదిగో చూడండి మమ్మీ ఫ్రెష్ కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయ, ఇంకా అల్లంని పైన గీకేసింది. అల్లం ఇవన్నీ కూడా వేసుకుంటాం అనమాట. పొంగల్లో చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి, నెయ్యి, మిరియాల పొడి అవన్నీ వేసి చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు బియ్యం అయితే వేసేసుకున్నాము. యాక్చువల్లీ ఆ బియ్యం క్లిప్ మిస్ అయింది. ఆన్ చేసిన అనుకున్నాను కానీ ఆఫ్ చేసినాను వీడియో. ఏం లేదు, మనం కడిగి నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని పప్పు ఇట్లా ఉడికిన తర్వాత వేసేసుకోవడమే అనమాట. అన్నీ ఒకేసారి వేస్తే బాగోదు రుచి. కాబట్టి పప్పు ఉడికిన తర్వాత బియ్యాన్ని వేసేసేయాలన్నమాట. చూసారా బియ్యం వేసినాం కదా, ఇంకా ఉడుకుతాంది. ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలా. అలాగే తిరువాతలోకి పచ్చి ఆనియన్స్, కాజు, బాదం, ఇంకా అల్లంవి చిన్న చిన్న ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు
ఇవన్నీ వేస్తే పోపులో పొంగల్ అద్దిరిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేస్తామన్నమాట మనం ఇప్పుడు పోపులో, చాలా బాగుంటుంది పొంగల్. ఒకసారి చూసుకోండి. ఫ్రెష్ది కరివేపాకు, కొత్తిమీర, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్, అల్లం ముక్కలు, ఇంకా మిరియాల పొడివి. కానీ ఇది అట్లా నున్నగా కాదు, అట్లని మిరియాలు వేయకోకుండా ఇలా వేసుకుంటే తింటారు, పడేరు అనమాట. అయితే మనం కుక్కర్ మూత మూసేసి ఎన్ని విజిల్స్ మా 2 సార్లు 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలంట. ఆల్రెడీ మనము నానబెట్టినాము, ఉడికిచ్చినాం కదా, కాబట్టి 2 విజిల్స్ అయితే పెట్టుకుందాం. ఇదిగో చూడండి ఎంత బాగా ఉడికిందో చూసినారా. ఇట్లుంటే పొంగల్ అనేది టేస్టీగా ఉంటుంది అనమాట బాగా. ఒకసారి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా దీనికి చాలా మనము యాడ్ చేస్తాము. అవన్నీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట అండి. పొంగల్లోకి కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలా. నెయ్యి వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది, కాబట్టి నెయ్యి వేసుకొని కొంచెం బాగా అయితే కలిపేసుకోవాలా పొంగల్ని. ఒకసారి చూపి మమ్మీ ఆ జారు జారు పొంగల్ని. ఆహాహా, చూసారా ఎంత బాగుందో పొంగల్. ఇంకా ఏవి వేయకనే తినేయాలనిపిస్తుంది. అన్నీ వేసిన తర్వాత ఎట్లుంటుందో ఆలోచించండి. చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్తానని కాదు కానీ మా అమ్మ బాగా చేస్తుంది పొంగల్, అందుకే మీకు చూపిద్దామని వీడియో చేస్తాను. రండి ఇంకా పోపు అయితే పెట్టేసుకుందాం. పొంగల్లోకి పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము. ఆల్రెడీ అక్కడ కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక స్పూన్ నెయ్యి అనమాట. ఎందుకంటే అల్లము, ఆ కాజులు అవన్నీ బాగా వేగాలి కదా, అవి నెయ్యిలో వేగితే ఇంకా బాగుంటుందని మనము కట్ చేసుకున్న కొన్ని కాజులు, బాదంలు అయితే వేసేసుకున్నాము. మీరు కావాలంటే వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆప్షనల్, బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇవి కొంచెం ఎర్రగా వేగే వరకు అయితే వెయిట్ చేద్దాము. కాజులు అప్పుడైతే ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు అల్లం ముక్కలు చిన్నగా తోలు తీసేసి కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలా. పొంగల్లో అల్లం ముక్కలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా తురిమి వేసుకోండి, బాగుంటుంది రుచి. ఫ్రెష్గా కట్ చేసుకున్న కరివేపాకు కదా మమ్మీ, మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరిని తురిమి వేసుకోండి. ఇప్పుడు మిరియాల పొడి దంచిన, అది కూడా కచ్చాబచ్చాగా దంచుకున్న మిరియాల పొడి. ఇప్పుడు దీంట్లోకి మంచిగా ఏమంటారు తురుముకున్న కొబ్బరి వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం తురిమిన పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ పచ్చి కొబ్బరి లేదు ఇంట్లో కాబట్టి వేసుకోలేదు. మీ దగ్గర దొరికింది అనుకో పచ్చి కొబ్బరిని తురిమి వేసుకోండి పొంగల్లోకి. చూసారా, చూడండి టేస్టీ టేస్టీ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది నెయ్యితో. ఇంకా పచ్చి కొబ్బరి తురుమేసుకున్నారంటే ఇంకా ఇంకా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. పక్కా ట్రై చేయండి. టేస్టీ టేస్టీ గీ ఇంకా డ్రై ఫ్రూట్స్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. నోరు ఊరుతుంది కదా చూస్తాంటేనే, చాలా బాగుంటుంది. ఆ మిరియాల పొడి కూడా పొడి అయిపోకుండా, అలా అని మిరియాలు అయిపోకుండా ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకొని కాజు, బాదం, నెయ్యి, కొత్తిమీర, ఇంకా మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకున్నారంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా చేసుకున్నారంటే ఇంకొక స్పూన్ ఎక్కువ తింటారు పొంగలు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా ఇందులోకి పెరుగు పచ్చడి చేసినాము, కుదిరితే చట్నీ కూడా చేసుకోవచ్చు, బట్ పెరుగు పచ్చడి ఈజ్ ఎనఫ్ అనమాట. పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుంది. సో చూసేసారు కదా, చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా పొంగల్ అనమాట. మమ్మీ స్పెషల్ పొంగలు చాలా రుచిగా ఉంటుంది, పక్కా ట్రై చేయండి. పెరుగు పచ్చడి కోసం ఇలా గట్టి పెరుగు అయితే తీసుకున్నాం అనమాట. దీన్ని బాగా విస్క్ చేసుకొని ఆనియన్స్ ఇంకా అవన్నీ కూడా కట్ చేద్దాం. ఇప్పుడు పెరుగు పచ్చడిని అయితే చేసేసుకున్నాము. అలాగే ఇందులోకి ఉప్పు కూడా వేసుకున్నాము. చాలా మంది జీలకర్ర పొడి కూడా వేసుకుంటారు, వేసుకోండి. అలాగే ఇప్పుడు మామూలుగా పెరుగు పచ్చడికి పోపు అయితే పెట్టేసుకుందాం. సేమ్ జస్ట్ కొంచెం ఆయిల్, ఆవాలు, ఇంకా కొంచెం అంతా కరివేపాకు, అంతే. సింపుల్గా అయిపోతుంది అనమాట పెరుగు పచ్చడి. మీరు చూడండి
సింపుల్ పెరుగు పచ్చడి, హెవీ ఇట్లాంటి ప్రాసెస్ అట్లంతా లేకోకుండా పొంగల్లో చాలా బాగుంటుంది. ఇలా సింపుల్ పెరుగు పచ్చడి అనమాట. మనం పోపు వేసేసినాం కదా, ఇంకా దీని పని అయితే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని పొంగల్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీ టేస్టీ పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడిలోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంది. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇంకా మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసేసుకున్నాం అంతే. పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అలా ఒక కాజుతో ఒక బాదంతో పెట్టుకొని ఒక స్పూన్ పెరుగు పచ్చడి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. చాలా బాగుంటుంది. హోటల్స్ లో కూడా దొరకదు ఇంత టేస్టీ టేస్టీ పొంగల్ అనమాట. సో పక్కా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేసేయండి. చూడండి, మనం టేస్టీ టేస్టీ పొంగల్ అయితే ట్రై చేస్తున్నాము. ఓకే, మరి ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.